అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సెంటర్లో రెండవ రోజు మున్సిపాలిటీ ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలకు జనవరి 26న ప్రారంభించుకోవడం శుభపరిణామంగా అన్నారు. వ్యవసాయ యోగ్యం గల భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. ఎవరు ఆధారపడాల్సిన పని లేదని భరోసా కల్పించారు. డిటర్మిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వాట్సాప్లో కూడా వాళ్ళందరి పేర్లు కూడా మనం చదివించడం జరిగింది. సెకండ్ కేటగిరీ కొద్దిమంది మీ సేవలు అప్లై చేసుకుంటారు. సో ఇంతకుముందు మీ సేవల ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. సో ఆ మీ సేవల అడిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అంటే కొత్తగా ఎవరైనా పెళ్ళి చేసి ఆ కుటుంబంలో యాడ్ అయినా కానీ లేకపోతే కొత్తగా ఎవరైనా పిల్లలు పుట్టినా కానీ వాళ్ళని కూడా మా ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు आपका लिस्ट में आएगा घर में रहते हैं आपका घर कैसा है कैसा है సో ప్రభుత్వం చాలా ఓపెన్గా ఉంది. సో ఎవరికి కూడా అన్యాయం జరగవద్దు అనేసి సో ఏ కేటగిరీ వాళ్ళు వెళ్తారు అనేసి కూడా ఇప్పుడు మన ఈ వాట్సాప్ ద్వారా వ్యాలిడేషన్ చేసి ఇంకేమైనా అప్లికేషన్స్ వస్తే కూడా తీసుకొని ఇవి కూడా వెరిఫై చేసి వాళ్ళని ప్రాపర్గా పక్కా ఇల్లులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిస్ట్ 1 లిస్ట్ 2 కేటగిరీలో పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం మనము వాళ్ళకి ఎవరెవరైతే మనకి పూరెస్ట్ ఆఫ్ ద ఈ 26th జనవరి నుంచి ఒక 4 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలనేసి అనుకుంటా ఉన్నారు. సో ఒకటేమో రైతు భరోసా. సో మన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా రైతులు లేరు. బట్ రూరల్ ఏరియాస్లో మన అవుట్స్కర్ట్ వార్డ్స్లో